హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఏపీ రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకైతే తీపి కబురు అయితే చెప్పడం అయితే జరిగింది. సో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండిపెండెన్స్ డే రోజు ఆగస్టు 15 ఈరోజు మనకైతే ఆంధ్రప్రదేశ్ ఎవరైతే రైతన్నలు ఉన్నారో పెట్టుబడుల సాయం కింద వాళ్ళకి ఇస్తున్న అన్నదాత సుఖీభవ కిందగా రైతు భరోసాను మార్చి అన్నదాత సుఖీభవ దాని కింద 7,000 రూపాయలు మేనిఫెస్టోలో ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. సో దీనిపైన మనకైతే మేనిఫెస్టోలో చెప్పినట్టు విధంగా 7,000 రూపాయలు మనకైతే ఎన్ని ఎకరాలకు జమ కాబోతున్నాయో ఈ హామీ అనేది స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనకైతే తీపి కబుర్ను అనేది ఈ డబ్బులనని ఈ రోజు నుంచి అయితే ఈ తేదీ నుంచి అయితే జమ చేస్తామని రైతన్న ఖాతాలకి అనైతే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే మనకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు మనకైతే ఒకటో విడత ద్వారా మనకైతే మొత్తంగా 9,000 రూపాయలు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఆ డబ్బులు అనేవి రైతన్న ఖాతాలో ఎప్పుడు జమ కాబోతున్నాయి, ఎన్ని డబ్బులు ఎన్ని ఎకరాల వారికి జమ కాబోతున్నాయి, అసలు మొత్తం ఎన్ని మంది రైతులకు అనేది అకౌంట్లలో పడతాయో పూర్తి అప్డేట్ వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసినారంటే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో ముందు ఇంకెన్నో వస్తాయి. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే సీఎం మనకైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మేనిఫెస్టోలో ఎకరానికి మనకైతే కాకుండా రైతు భరోసా ఇంతకుముందు ఇస్తున్న దాన్ని రైతు అన్నదాత సుఖీభవ కింద మార్చి 7,000 రూపాయల చొప్పున ఈ డబ్బు అనేది రైతన్న ఖాతాలో అయితే జమ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. సో అలాగే దీనిపైన మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు 15 నాడు ఆగస్టు 15వ తేదీ నుంచి 3 గంటల సమయానికి ఈ డబ్బులను అనేవి నిధుల ద్వారానైతే అకౌంట్లకు ద్వారా పంపించి మనకైతే రేపటి నుంచి ఈ 7,000 రూపాయలు అనేది అన్నదాత సుఖీభవ కింద మొదటి విడతగా వానాకాలం సీజన్ సంబంధించిన మనకి ఈ డబ్బులను అనేవి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులై ఉన్న రైతులందరికీ ఈ డబ్బులు అనేవి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే మనకైతే పీఎం కిసాన్ సంబంధించిన 3 విడతల ద్వారా ఇవ్వబోతున్న 2,000 రూపాయలు కూడా మొత్తం కలిపి ఆ 7,000 2,000 కలిపి మనకైతే 9,000 రూపాయలు, అలాగే రెండో విడతలో కూడా 7,000 మరియు 2,000 కలిపి దాని తర్వాత ఇంకా 2,000 ఉంటాయి కదా. సో అవి మొత్తాన్ని కలిపి 20,000 రూపాయలు మనకైతే ఈ సంవత్సరానికి ఇవ్వబోతుంది. సో అలాగే ఈ మొదటి విడతగా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అన్నదాత సుఖీభవ కింద 7,000 రూపాయలు మరియు మా పీఎం కిసాన్కి సంబంధించి ఇస్తున్న 2,000 రూపాయలు మొత్తం 9,000 రూపాయలు కలుపుకొని రైతన్న ఖాతాల్లో మనకైతే స్వతంత్ర దినోత్సవ సందర్భంగా రైతన్నల ఖాతాలో తీపి కబురు నింపాలని, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోవాలని ఈ డబ్బులను అనేవి మనకైతే ఈరోజు 3 గంటలకు స్టార్ట్ చేసి మనకైతే రేపటి నుంచి వారి ఖాతాల్లో రైతన్నల ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.